వంటి అపవిత్రానికి పాల్పడ్డారు. అప్పుడు ప్రశ్నించినటువంటి వారందరి పైన జైల్లో పెట్టి కేసులు పెట్టారు. కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఈ కొత్త అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విషయం ఇది తెలుసుకున్న తర్వాత మా ప్రభుత్వము ఈ విధంగా జరిగిందని చెప్పినప్పుడు గూడా ఏమాత్రము సిగ్గు లేదండి ఆ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తికి. మళ్ళీ ప్రెస్ మీటులు పెట్టి, మా హయాంలో మేము క్రైస్తలాగా లైట్ పెట్టామని చెప్పనన్నారు. ఎక్కడ పెట్టాము? మా హయాంలో అంత బాగా చేశాము, ఇంత బాగా చేశాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గోవులు చనిపోతున్నాయి అని చెప్పని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మనిషి అన్నవాడు. సరే మన దేవుణ్ణి నమ్మకపోయినా కాసేపు విశ్వాసం గురించి పక్కన పెడితే, కనీసం మనిషి అన్నవాడు అంత దారుణంగా అన్ని పాపాలు చేస్తూ మళ్ళీ మైక్ ముందుకొచ్చి ఏ విధంగా మాట్లాడగలుగుతాడు? ఒక్కటి చెప్తున్నానండి. చేయించిన వాడు, చేసిన వాడు, వెనకాల ఉండి తమాషా చూస్తున్నవాడు అనుభవిస్తాడు అని చెప్పిన ఆ రోజు నేను ఒకదాన్ని కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరం కూడా మా గుండె మనోవేదనకి గురై మేము శాపనార్థాలు పెట్టాము. భూస్థాపితం అయిపోతారని అనుకున్నట్టుగానే నిజంగా మేబీ రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ ఇది కూడా ఖచ్చితంగా ఒకటే అయిండొచ్చండి. డెఫినెట్ గా ఇదే పెద్దదై ఉండొచ్చు. భగవంతుడితో ఆటలు ఆడితే గనక ఏం జరిగింది నేను పదే పదే చెప్పాను. జగన్ కుటుంబానికి కొత్త కాదు, వాళ్ళకి తెలిసినా నిజంగా చెప్పాలంటే మేడం అంటే నిజంగా చెప్పాలంటే ఈ విషయం ఆ ఎలక్షన్స్ ముందు బయటకు తెలియదు అనుకుంటా, ఎవరికి ప్రజల్లోకి రాలేదు. వస్తే ఆ 11 కూడా వచ్చేవి కావు. బోడిగుండ సున్నా గోడుగుడ్డు లాగా వచ్చేది. కోడిగుడ్డు వైసీపీలు అందరికీ తెలిసిందే కదా. దానికి ఒక మళ్ళీ పేరు కూడా ఉంది. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానండి, భగవంతుడితో ఆడుకునేది ఇప్పుడు మొన్న రాజకీయంగా పతనమైందేమో వైసీపీ, కానీ ఇంకా కూడా ఇంత నీచానికి అంటే ఇంకా ఏదో కప్పిపుచ్చుకుందామని చెప్పని, లేదంటే ఇంకా ఇప్పుడు మొన్న చూసాం కదండి తిరుమలలో అతను ఎవరు నమాజ్ చేయడం, అతను వైసీపీ కార్యకర్త అని చెప్పని వాళ్ళే పంపించారని తెలిసింది కదా మనకి. ఇట్లాంటి అంటే ఎంతటి దారుణంకి ఇంకెంత కాలం ఒడిగొడతారు అసలు? ఖచ్చితంగా బూడిదైపోతారు. అది చరిత్ర చెప్తోంది, నేను చెప్పే మాట కాదు. ఈ రోజు నాకు యామిని ఏదో బాధతోటి చెప్తున్న మాట కాదు. వెంకటేశ్వర స్వామి చూపించాడు, రుజువు చూపించాడు. లడ్డులో పవన్ గారు ఇటువంటి టీటీడీ లడ్డు కల్తీ కాదు ఇది అసలు. ఇప్పుడు కల్తీ అనే పదం కూడా చాలా చిన్నదేమో. అసలు అది నెయ్యే కాదు అని చెప్పని, పామ్ ఆయిల్ అని చెప్పని, ఇంకా రకరకాల రసాయనాలు అని అంటుంటే మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అండి? చేసిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజున ఖచ్చితంగా బూడిదే అవుతాడు. నేను రాసి పెట్టుకోండి, కానీ మళ్ళీ నిజంగా ఏదో ఒక రోజు గుర్తు పెట్టుకోండి. అనుభవించక తప్పదు. మా ప్రభుత్వం కూడా దీనికి, ఎందుకంటే అది రాజకీయ పరంగానో లేదంటే అవినీతి సంబంధించిందని అంటే ఓకే, దాన్ని డీల్ చేయడం వేరే విధంగా ఉంటుంది. కానీ కోట్లాది మంది మనోభావాలకు సంబంధించి, అది కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇంతటి దారుణం చేస్తూ కేవలం డబ్బు అనే దానికోసం అతను తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదన కోసం ఏదైతే చేస్తున్నాడో, లేదా వైసీపీ నాయకులు ఎవరెవరైతే చేశారో అదే వాళ్ళని రేపొద్దున రోడ్ల మీద, ఇప్పుడు రాజకీయంగా రోడ్ల మీద నించున్నారేమో కానీ లిటరల్లీ రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి గ్యారంటీగా అమ్మవారిస్తున్న వెంకటేశ్వర స్వామి ఇస్తాడండి. ఎందుకంటే సిరీస్ ఆఫ్ అసలు యాక్టివిటీస్ ఇప్పుడు కూడా ప్రభుత్వం పోయిన తర్వాత కూడా, వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎంతటి మాటలు మాట్లాడుతున్నారు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు, ప్రజల్ని ఇప్పటికీ ఎంత డైవర్ట్ చేస్తున్నారు, ఎంతటి విద్వేషాలను రేపుతున్నారు. అన్ని విషయాలను మీరు అన్నట్టుగా కేవలం హిందూ ధర్మానికి సంబంధించే కాదు, ప్రతి ఒక్క విషయంలోనూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రాజకీయ హత్యలు జరుగుతున్నాయని ఢిల్లీ పరిగెత్తాడు, అక్కడ నమ్మేవాడు ఎవడు లేడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు, బుడమేర్లో సరిగ్గా చేయట్లేదు అన్నాడు, మళ్ళీ ఏదో బురద జల్లాలని చెప్పని చూశాడు, లేకుండా మళ్ళీ 2 రాళ్ళ ఇచ్చుకున్నాడు ఇక్కడ ఎమ్మెల్యేను అతను కలిపి, అది కాస్త బోగస్ అని చెప్పని తెలిసింది. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి, మళ్ళీ అక్రమంగా రాజకీయ నాయకులు అందరినీ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి నిన్న కూడా మళ్ళీ కాకని విషయంలో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అసలు రాజకీయాల కోసం ఇంతలాగా అన్ని మర్చిపోయి, కొన్ని పదాలు వాడకుండా ఉంటున్నాను నేను అంతే, అన్ని మర్చిపోయి మరి ఇంత నీచంగా రాజకీయాలు ఏంటి? అసలు ఆ ఈవోల్లాగా చేసిన వాళ్ళు, ఇందాక ఈవోల్లా చేసిన వాళ్ళు అప్పట్లో ఆలయకర్తలాగా ఉన్నటువంటి వారు కానివ్వండి, లేదంటే ఈ వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా చచ్చిపోతారా, మీరు బూడిదైపోతారు. నిజంగా చెప్తున్నాను, బూడిదైపోతారు. ఇది ఒక భక్తురాల్లాగా చెప్తున్నాను. మీ కుటుంబాలు ఎటువంటి గతి పడతాయో చూసుకోండి, రాజకీయం చేసుకోండి. రాజకీయాల్లో ఉంటే మళ్ళీ మళ్ళీ స్పృహతోటే చెప్తున్నాను, మీ కుటుంబాలకు కూడా ఎటువంటి గతి పడుతుందో చూసుకోండి. ఈ రోజున కోట్లాది మంది హిందువులు నాలాగా బాధపడుతున్నారు. మా శాపం ఖచ్చితంగా తగులుతుంది మీకు. ఏం బాగుపడతారా మీరు? దేవుడితో పెట్టుకోవడం ఏంటి? ఎప్పుడు గుళ్ళ మీద దాడులు చేయించారు, దొంగతనాలు చేయించారు, అర్చకుల పైన దాడులు చేయించారు, జంధ్యాలు తెంపారు.
బూతులతో తిట్టించారు, కాళ్ళతో కొట్టించారు. తన్నారు కదా, కాళ్ళతో అది తన్నారు. కాళ్ళతో తన్నారు. ఇంకేంది అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇది రాముడి కలియుగం రాముడి అండి, తల బతుకుండగానే శిరక్షేదనం రాముడి రాముడి శిరస్సును ఖండించి 1000 సంవత్సరాలు ఉన్నటువంటి రామతీర్థంలో రాముడి వారి శిరస్సును ఖండించి అక్కడ చెరువులో పడేశారు. ఎప్పటిదో అసలు మనకి త్రేతాయుగం నాటిది అంతర్వేది చాలా చరిత్ర ఉంది. అటువంటి రథం కాల్చేసి ఒకడు అంటాడు, ఇప్పుడు ఎక్కడున్నాడండి వాడు? నిజంగా నేను వాడు అనకూడదు కానీ ఎక్కడున్నారు అసలు ఆ మనుషులు? అప్పుడు బొమ్మే కదా, విధితే చెయ్యే కదా, కాలే కదా అన్నారు. ఈ రోజున అసలు వాళ్ళందరూ ఎట్టిపోయారు. ఇది కదా కర్మ అంటే, దీన్నే కదా కర్మ అనేది. రైట్. ఆ రోజున అలాగా అన్ని మర్చిపోయి అధికారం మదం తోటి లేదంటే పిచ్చ పిచ్చగా మాట్లాడుతూ బూతులు తిడుతూ ఆడవారిని కూడా అసెంబ్లీ